ఆ రోజు చిరంజీవి గారిని మీరు అవమానించారు. ఆ రోజున మీరు సినిమా హీరోలందరినీ కూడా గేట్ దగ్గర ఆపేస్తే అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అంటే టికెట్ల పేరుతో, రేట్ల పేరుతో థియేటర్ యాజమాన్యాన్ని, అట్లాగే ఆ రోజు ఉన్నటువంటి హీరోల్ని ఇబ్బంది పెట్టి లబ్ధి పొందాలి, మీ కాళ్ళ దగ్గర తెచ్చుకోవాలని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి డైరెక్షన్లో పేర్నాని గారు పనిచేశాడు. ఇవాళ ఆయన నీతి కౌరులు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఖచ్చితంగా ప్రజలు ఎవరో చూస్తూ ఊరుకోరు, చాలా సమన్వయంతో ఉన్నారు. ఇవాళ హీరో ఫ్యాన్స్ అందరిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఇలా రెచ్చగొట్టే నాయకుల వల్ల సమాజంలో మార్చడానికి మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం రెచ్చగొట్టే కార్యక్రమాలను బారిన పడొద్దు. మొన్న కూడా చిరంజీవి గారు ఫ్యాన్స్ తరఫున మీటింగ్ పెడితే చాలా పెద్ద మనిషిగా చిరంజీవి గారు దాన్ని కంట్రోల్ చేశారు. అలాగే బాలకృష్ణ గారు కూడా ఇవాళ నిజంగా వాళ్ళ ఫ్యాన్స్ని కానీ వాళ్ళు కానీ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే సోకాల్డ్ నాయకులు ఎవరు కూడా ఇళ్లలో ఉండరు, తరిమి కొడతారు, బట్టలోడు తీసి కొడతారు. ఇదే పేర్నానికి ఇవాళ నేను చెప్తా ఉన్నా, ఇదే రకంగా నువ్వు విమర్శలు చేసుకుంటూ, వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ ముందుకెళ్తే నిన్ను రోడ్డు మీద కూడా తిరగకుండా తరిమి కొడతారు. అది గుర్తుపెట్టుకోవాలి పేర్నాని గారు.